నాకు చనిపోవాలనిపిస్తుంది. నాకు అయితే నరకం అంటే ఏమని చూసినా సైడ్ చూపించకే ఇష్టం లేదు, అంత హెవీ అయిపోయింది. బాధ చెప్పుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. లిటరలీ నాకు వాటర్ వచ్చేసాయి. ఎందుకంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి వీడియోస్ చేస్తున్నాము. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ నాకు కొంచెం హెల్త్ క్యూర్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో అనమాట. సో బేసిక్గా అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టినా కానీ అందరూ కామెంట్స్ చేస్తున్నారు అనమాట, అక్కకి హెల్త్ ఎలా ఉంది అనేసి. సో ముందు వీడియోస్లో చూస్తే నాకు కొంచెం వాయిస్ ఎక్కువ వచ్చేది, ఇప్పుడు కొంచెం తక్కువ అయిపోయింది. అట్లా హెల్త్ క్యూర్ అయ్యే పాటికి అట్లా నా వాయిస్ అయిపోయింది అనమాట. మైక్ తక్కువ చేసినాం మేము, ఎక్కువ ఉంటుందని. సో ఏమైంది అనేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఉంటుంది. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చెప్పేవి కొన్ని మీకు యూజ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో మొత్తం చూడండి, నాకు ఏమైంది, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేసి మీకు తెలిసిపోతుంది. సో ముందుగా చెప్పాలంటే మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. సో ఒక వీడియో పెట్టగానే నేను సాయికి చెప్పానమాట. సో అంటే నాకు ఇట్లా అయిన వెంటనే, మాకు తెలిసిన వెంటనే నేను కమెంట్స్ చూసిన తర్వాత నా కంట్లలో లిటరలీ నాకు వాటర్ వచ్చేసాయి. ఎందుకు కమెంట్స్ చూసి నాకు అంత కనెక్ట్ అయిపోయిన మీ కమెంట్స్కి బాధ అనిపించింది. అంటే నేను ఎవరో మీకు తెలియదు, కానీ మీరు నా పైన చూపిస్తున్న ప్రేమకు వాటర్ వచ్చేసింది కంట్లో. సాయి చెప్పాను, సో చూడు మనం తెలిసిన వాళ్ళే మనల్ని పట్టించుకోరు. సో చూడు వాళ్ళు మన కోసం ఎంత ప్రే చేస్తున్నారు గాడికి అనేసి. సో నాకు ఎవరెవరైతే బ్లెస్సింగ్స్ ఇచ్చారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మేము సో వీళ్ళు దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ కూడా. మీ టైంని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఇప్పుడే వెంటనే వెళ్ళి లోటస్ 365లో రిజిస్టర్ అయిపోండి. రోజు మండే. సో నాకు 15 days అయింది. అంటే నేను అంటే దాంతో సఫర్ అయింది. నేను ఒక 12 days అయితే సఫర్ అయ్యాను. 15 days కరెక్ట్గా 15 days ఈ రోజుకి. ఒక 3 days నుంచి నేను కొంచెం యాక్టివ్గా ఉన్నాను, కొంచెం పని కూడా చేసుకుంటున్నాను. సో ఏమైంది అనేసి అంటే నాకు ఫస్ట్ మండే నుంచి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టయితే నాకు బాడీ పెయిన్స్ వచ్చాయి. ఫస్ట్ బాడీ పెయిన్స్ వచ్చాయి, తర్వాత వామిటింగ్స్ అయినాయి. ఏం తిన్నా, వాటర్ తాగినా కానీ ఏది తిన్నా కానీ వామిటింగ్స్ అనేవి అయినాయి. తర్వాత ఫీవర్ వచ్చేసింది. ఏది నాకు లెవెన్కి కూడా అవుతా ఉండలేదు అనమాట. ఎందుకు వచ్చిందని తెలియకుండానే మేము హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అంటే నేను బేసిక్గా మేము హాస్పిటల్కి వెళ్ళాము, కానీ ఎందుకు వెళ్ళాలని అనిపించిందంటే నా వల్ల నేను లేచి ఏం పని చేయలేకపోతున్నాను. సాయి ఎటైనా వెళ్ళినా నా కోసం తొందరగా వచ్చేయాలి, రాఖీ ఒక్కడే ఉంటాడు. సో బాగా కష్టమవుతుండే. అందుకే సో నేనే ఇంకా లాస్ట్ రోజు అన్నాను, నా వల్ల అయితే లేదు, బాడీ పెయిన్స్కి నాకు చనిపోవాలనిపిస్తుంది. నాకు అంత పెయిన్స్ వచ్చినుండే. ఎంతైనా కానీ పెయిన్స్ అనేవి నేను సాయికి చాలా ఇష్టపడతాను. అంటే ఎంత అంటే తన కోసం ఏదైనా చేస్తాను, అంత ఇష్టపడతాను. కానీ తనకు అంత ఇష్టపడినా తనకి ఏదైనా దెబ్బ తగిలితే తన పెయిన్స్ తనవే, నాకు ఏదైనా దెబ్బ తగిలితే నా పెయిన్స్ నావే. కాబట్టి పెయిన్స్ అనుభవించలేకపోయినా నేను. సో బాగా బాడీ పెయిన్స్ వచ్చేసినందుకు లాస్ట్ డే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి వెళ్తే అక్కడ నా సిచ్యువేషన్ చూసి బీపీ డౌన్ అయిపోయింది అనేసి, అంటే అప్పటికి నేను ఒక 4 days ఏమీ తినలేదు. నా బాడీలో ఏం లేదు, అసలు ఎనర్జీనే లేదు అనమాట. సో నేను ఇట్లా టాప్లో ఉండేదాన్ని ఇట్లా పడిపోయాను, అంత వీక్ అయిపోయాను. మళ్ళీ ఏంటంటే ఫస్ట్ టైం మా సిరికి ఇట్లా కావడం నేను షాక్. ఫస్ట్ టైం ఏం చేయాలని అర్థం కాదు. చిన్న అసలు అది ఫస్ట్ టైం అట్లా రావడం నాకు తెలియదు. చిన్న ఏజ్ కదా, అంత తెలియదు, అంత అనుభవం కూడా లేదు. నేను అంటే బాగా తిన్నా కానీ అయితే లేదు, లేవడానికి కూడా అయితే లేదు అంత అట్లా. అప్పుడు బాగా బాధగా ఉన్నది. బట్ అది తీద్దాం అనుకున్నాం, కానీ అది తీసి అట్లాంటి వీడియోలు పెట్టద్దు అంటే. సో ఏమైంది అనేసి ఇప్పుడు చెప్పాలంటే, సో ఇంకా లాస్ట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంతా చూపించుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇప్పుడు నాకు ఏమైంది అనేది మీకు తెలిసిపోతుంది. ఏమైందంటే నాకు చికెన్ పాక్స్ అయిందనమాట. సో చికెన్ పాక్స్ అంటే ఇంకా తెలుగులో మనం అచ్చైన తెలుగులో చెప్పాలంటే అమ్మవారు అయింది నాకు. సో అంటే ఎట్లా వచ్చింది అనే ఈ మధ్యలో సమ్మర్లో బాగా చాలామందికి వస్తుందంట. ఫస్ట్ మా ఓనర్ వాళ్ళ ఇంట్లో అయిన ఉండే. సో తర్వాత అట్లా నాకు వచ్చేసింది. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాలేదంట. అది కూడా నాకు చిన్న అమ్మవారు పెద్ద అమ్మవారు అంటారు కదా. సో చిన్న అమ్మవారు కాదు, నాకు వచ్చింది పెద్ద అమ్మవారు. సో ఇప్పటికీ నాకు మచ్చలు అట్లనే ఉన్నాయి. సో
చూపించండి దగ్గర తీసుకొచ్చి అదొద్దు. సో ఇప్పటికీ ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ ఈ వీడియోస్ తీసే వాళ్ళు ఎవరు లేదని స్టాండ్ పెట్టి తీస్తున్నాం అనమాట. సో అందుకే కూడా ఉంటుంది అంటే కొంచెం ఈ మచ్చలు క్యూర్ అవ్వడానికి అట్లా 10 days టైం అట్లా పట్టింది. అంటే ఇట్లా మచ్చలు ఇట్లా ఫస్ట్ ఇంత దొడ్డు అయితే అవి కురుపులు, అబ్బా ఎంత పెయిన్ అంటే నా జీవితంలో అంత పెయిన్ అనుభవించలేదు. ఇట్లాంటి ఒక ఇది ఎట్లుందంటే ఒక క్యాన్సర్ వస్తే ఆ పేషెంట్ ఎంత నరకం అనుభవిస్తాడు అట్లా అయిపోయింది. వేరే వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి ఏమంత అవ్వలేదేమో నాకు తెలియదు. నేనైతే నరకం అంటే ఏమని చూసిన అసలు నా పెయిన్ నా బాధ చెప్పుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. సో ఇట్లా మొత్తం బాడీలో మొత్తం అయినాయి, ఫేస్ మొత్తం ఇట్లా ఫేస్ మొత్తం అయిపోయినాయి, ఇటంతా అయిపోయినాయి. ఇట్లా గోకనికి లేదు, గోకొద్దు అసలు, గోకొద్దు కదా, బాడీ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ డే అయింది. సో నెక్స్ట్ డే అయింది, నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే సింపుల్గా తక్కువ అయినాయి అనమాట, అక్కడక్కడ కొట్టే అయినాయి. తర్వాత ఏమైందంటే సో నాకు ఇట్లా అయింది అనే వీడియో పెట్టిన తర్వాత సో ఫ్యాన్స్ అంటే మా కల్వనీకి అందరు వస్తున్నారు, అంటే సిరక్కకి ఏమైంది అనేసి అందరూ రావడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఏమైందంటే నాకు ఎక్కువ అయిపోయినాయి, ఓవర్ అంటే ఓవరు. ఇక నేను నా ముఖం బయట పెట్టనీకి అయితలేదు, నాకు లైట్ చూపించేకే ఇష్టం లేదు, అంత హెవీ అయిపోయింది నాకు. అసలు లేవనీకి అయితలే, కూర్చోనీకి అయితలే, నిద్ర వస్తలేదు, అన్నం పోతలేదు, పెయిన్స్, ఇవి ఒక మంట, దురద, అబ్బా సీరియస్గా నేను అనుభవించింది. అట్లా అయిందా. సో అసలు అందరు వస్తున్నారు, నాకేమో అంటే వాళ్ళు కలవాలి అని లేదు, ఎందుకంటే నేను ఇట్లా చూస్తే వాళ్ళు ఎక్కడ భయపడతారు, వాళ్ళకి అంటే ఇది అంటువ్యాధి అంట కదా, సో వాళ్ళకి ఎక్కడ వచ్చేస్తుందో అంటే ఒక పాపం నాకు అయిన నెక్స్ట్ డే ఒక 2 daysకేమో వచ్చారు. అప్పుడు నాకు హెవీ అయింది ఆల్రెడీ. సో నా కోసం ఫ్రూట్స్, బన్ను అన్నీ తీసుకొని వచ్చారు, కానీ నేను కలవలేదు, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారనమాట. సో అందుకే నేను కలవలేదు వాళ్ళకి, నేను లోపల ఉంటే వాళ్ళు బయట సాయితో మాట్లాడి ఆ టైంలో ఇంట్లో కూడా ఎవరు రావద్దంట. సో కానీ వాళ్ళకి తెలియకుండా వచ్చేసరి ఇట్లా అమ్మవారు అంటే వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. తర్వాత ఫ్రూట్స్ అన్నీ తెచ్చి ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ పోయారనమాట. సో అందుకే ఇట్లా ఎవరైనా వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నా నుంచి వాళ్ళు సఫర్ అవుతారు అనేసి మేము అట్లా కమ్యూనిటీలో కానీ ఇంకా ఇన్స్టా పోస్ట్లలో కానీ పెట్టడం జరిగింది, అంటే ఎవరు రాకండి అంటే. అప్పటికి నాకు హెవీ ఉంది, ఇక నేను ఏమవుతాను ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేయాలేమో అనే స్టేజ్కి వచ్చేసిన అనమాట. ఎందుకంటే నాకు అన్నం పోతలేదు ఫస్ట్, అంటే వామిటింగ్స్ స్టాప్ అయినాయి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత. సాయికి అన్నీ తెలుసు కానీ నాకేం జరిగిందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మంచిగా ఉంటుంది అనేసి నేనే చెప్తున్నాను. మనం సైలెంట్ మోడ్లో ఉన్నాం సరే, ఒక్క వీడియోలో నేను మాట్లాడలేదు, తినే మాట్లాడిండు. ఈరోజు నేనే మాట్లాడుతున్నాను, 2 రోజులు అయింది మాట్లాడి. ఫస్ట్ ఏమంటే వామిటింగ్స్ స్టాప్ అయినాయి, ట్యాబ్లెట్స్ వేసుకుంటుండే. నేను తినే ముందు వామిటింగ్స్ రాకుండా ట్యాబ్లెట్స్ వేసుకొని అన్నం తింటుండే, అది కూడా చాలా ఎక్కువ తినని కూడా అవుతుండేది, కొంచెం తింటే కూడా వామిటింగ్స్ వచ్చేది. వామిటింగ్స్ స్టాప్ అయినా కానీ నాకు అన్నం పోలేదు, ఏది పోతలేదు. మళ్ళీ పెయిన్స్ అనేది తగ్గలేదు, ఫీవర్ అనేది తగ్గలేదు. ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఒక 1 hour తగ్గుతుంది, మళ్ళీ పెయిన్స్ వస్తాయి, మళ్ళీ నైట్ అంతా నిద్ర రాదు, నిద్రే లేదు నాకు అసలు ఇవి అయినప్పుడు. సో నాకు ఏంటంటే సో మొత్తం బాడీ మొత్తం అయినాయి కదా, ఇట్లా వండుకుందామన్నా ఇటు నొప్పి, ఇట్లా వండుకుందామన్నా ఇటు నొప్పి, పోనీ ఇట్లా ఉల్టా వండుకుందామన్నా నొప్పి. ఓన్లీ నేను ఇట్లానే వండుకున్నాను, నాకు ఇటంతా అయినాయి కాలు కింద అంతా. సో ఇట్లా ఒక టెడ్డీ బియర్ కిందికి వేసుకొని ఇట్లా కాలు దాని మీద పెట్టుకొని నరకం అంటే నరకం. ఇంకా సాయి ఆల్రెడీ సాయి నా కోసం చాలా చేశాడు, ఎవ్వరు ముట్టొద్దు అంటా నన్ను, కానీ మా సాయి నా కోసం అది చెప్పుకుంటే చాలా ఫీల్ అవుతాను నేను, అంటే ఎవరు ముట్టొద్దు అంటే. సో ముట్టొద్దు అన్నా కానీ ఇంకా మా అమ్మ వాళ్ళు అంటే రాలేరు, ఎందుకంటే చాలా దూరం, ఒకవేళ మా అమ్మ రావాలంటే నేను వెళ్ళాలి, తీసుకురావాలి, ఆ సిచ్యువేషన్ అనమాట. సో ఇంకా నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇక చెప్తే. ఇంకా సాయే చూసుకున్నాడు మొత్తం, నాకు A to Z సాయే చూసుకున్నాడు. నాకు లేవనికి అవుతుంది, నేను లేవాలని ఇట్లా పట్టుకోవాలి, నన్ను లేపుకోవాలి, బ్రష్ చేపియాలి, ముఖం కడిపియాలి, తినిపియాలి, మొత్తం ఒక చిన్న పిల్ల లెక్క. నేను అనుకున్నాను, అంటే నాకు అనిపిస్తుండే అప్పుడప్పుడు తినకు చెప్తూ, నేను ప్రెగ్నెంట్ అయితే నువ్వు ఎట్లా చూసుకుంటావో అనేసి. ఆ డౌట్ అనేది నాకు క్లియర్ అయిపోయింది. అంటే అంత మంచిగా సో ఎప్పుడు అంటుండే నాకేమో నైట్ ఎట్లా చూసుకుంటావు, నువ్వు ప్రెగ్నెంట్ అయితే నన్ను ఎట్లా చూసుకుంటావు అన్నాను. ఒక చిన్న ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రాదు. ఒకసారి అట్లనే మా పెళ్ళైన కొత్తలో ఇద్దరికి ఒక్కసారి జ్వరం వచ్చినప్పుడు అట్లా
నేను ట్రై చేసి లేచి చపాతీ చేసి అట్లా అయింది. కానీ ఆమెకు ఒకటి ఉండే, ఎంతకైనా మనమే చూసుకోవాలి కదా, మనల్ని నమ్మేచ్చింది కాబట్టి నేనే చూసుకోవాలి కాబట్టి చూసుకున్నాం. సో మనతో అట్లా క్లారిటీ వచ్చింది. ఒక 4 days అయింది నేను కోలుకొని. ఎందుకు వీడియోస్ చేయలేదు అంటే ఆల్రెడీ నాకు ఇవన్నీ చాలా ఉండే. ఇవన్నీ నేను ఏం చేస్తున్నా అంటే కోరులతో గీచుకోని ఇట్లా నైల్స్తో తీసేసుకొని మీ ముందర వీడియోతో వచ్చాను. ఇక్కడ కూడా ఫేస్లో కూడా మొత్తం అవే ఉండే, బ్లాక్ మచ్చలు ఇట్లా మొత్తం అవే ఉన్నాయి, బాడీలో కూడా ఉన్నాయి. ఇంకా ఎట్లయినా వీడియో చేయాలి, ఆల్రెడీ చాలామంది టెన్షన్ పడుతున్నారు అనేసి ఇవన్నీ నేనే పీకేసుకొని సో నేను మీ ముందరకు వచ్చేసాను అనమాట. సో చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఇబ్బంది అంటే కొంచెం ఇవి కనిపించుడు అంటే ఏదో ఒకలా ఉంది. కానీ అమ్మవారు వస్తే మంచిదే అంటారు. కానీ నాకు హెవీ పెయిన్స్, ఒక రకమైన వ్యాధి వచ్చినట్టుండే నాకు చాలా సీరియస్గా. అంటే ఏం చేయాలో తెలియదు. ఫస్ట్ టైం నాకు వచ్చుడు, మా ఇంట్లో ఎవరికి తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు. మొత్తం ఇల్లు కాడ నుంచి ఇల్లు కడుగుడు కానీ నాకు అన్నం పెట్టుడు కానీ ఏదైనా కానీ సాయి చూసుకున్నాడు. సో దానికి మాత్రం నేను సాయికి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే. సో ఎంతైనా బంగారం కదా, నన్ను ఎవరు ముట్టుకోని టైంలో కూడా నాకు సాయి నాకు ఇవన్నీ మండుతున్నాయంటే ఒక క్యూబ్ తెచ్చి దాన్ని నా బాడీ మొత్తం అప్లై చేసి నాకు గాలి ఉప్పుకుంటూ నైట్ అంతా, మళ్ళీ నిద్ర రాకపోతే తను లేచి ఏం చేయాలని చూస్తూ నా కోసం చల్లగా ఏం తాగాలి పెరుగు చేసి ఇచ్చుడు, జ్యూస్ తెచ్చిచ్చుడు, చాలా కష్టపడ్డాడు పాపం. నాకు ఎవరు లేని లోటు మా హస్బెండ్లోనే చూసుకుంటూ ఉంటాను. అందుకే నాకు సాయి అంటే అంత ఇష్టం. సో అది బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో నేను ఒక వ్యాధితోనైతే సఫర్ అయినట్టు అయిపోయాను. సో ఓకే, నేను ఇప్పుడు ఓకే గైస్, మీరు ఎవరు టెన్షన్ పడకండి. సో ఇవి ఇప్పుడైతే తగ్గిపోతున్నాయి. ఇంకా యాపాకు అవన్నీ మిక్సీ పట్టేసి పూసుకుంటున్నాం. అసలు పూజలు లేవు, ఇంట్లో ఏమి లేదు. అసలు ఎట్లుందంటే ఒక జైల్లోకి వేసినట్టే ఉంది. సో అంటే ఫస్ట్ టైం రావడం కదా, నాకు కూడా అనుభవం లేదు, ఇదేమో తింటలేదు. వాటర్ తాగినా కానీ వాటర్ వాంతింగ్ అయిపోతుంది, ఏది తిన్నా వాంతింగ్ అవుతుంది. సో మళ్ళీ అది బీపీ డౌన్ అయిపోయింది. అంటే తినకపోతే డౌన్ అయిపోయింది, బీపీ డౌన్ అయిపోయింది. ఏమైతలేదు, నాకేం అర్థం అవుతలేదు, దీన్ని పట్టుకొని ఉండదు ఇట్లున్నది. ఆ వీడియో ఫస్ట్ ఆ వీడియో తీసినమ్మా, ఆ వీడియో చూసిన తర్వాత ఇట్లా అమ్మవారు పోసిందంటే వీడియో తీసి పెట్టద్దు, ఎవరికి తెలియద్దు, ఎవరికి ఇవ్వద్దు అంటే అట్లా అనేసి మేము నెక్స్ట్ డే అట్లా తీయాలి, లేకపోతే తీసి పెడదాం అనుకున్నాం. అవును, మేము అంటే ఒక 2 days నాకు హెవీ అయిన తర్వాతనే ఈ తీద్దాం వీడియో. అంటే అందరు టెన్షన్ పడుతున్నారు, అందరు ఇంటి దగ్గరకు వస్తున్నారు కదా నాకు చూడడానికి. సో వాళ్ళు టెన్షన్ పడకుండా ఒక వీడియో తీసి ఇట్లా పెట్టిద్దాం, అమ్మవారు అయింది ఇట్లా ఎవరు రాకండి అనేసి. కానీ అందరు ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే వద్దు, ఇలాంటిది ఎవరికి బయటకు తెలియద్దు, బయటకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, ఈ టైంలో ఎవరైనా ఏదైనా చేస్తారు అంటే సరేలే, ఎందుకు ఆల్రెడీ బాగా సమస్యలు ఉన్నాయి కదా, ఎందుకు ఇంకా సమస్యలు కోరి తెచ్చుకున్నాడు అనేసి వీడియో అయితే తీయలేదు. అందుకే అప్పుడు ఇన్స్టాగ్రామ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో నేను ఉన్న సిచ్యువేషన్ అట్లుండే కాబట్టి మీకు అట్లా పోస్ట్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా ఎట్లుందంటే సేమ్ బాహుబలి సినిమాలో అనుష్కుంటా చూడు, పుల్లలు ఏరుకుంటున్నావా కట్ సేమ్ అంటే ఆ టైప్లా అట్లుండే. మొత్తం స్నానం లేదు, ఏం లేదు కదా, బాగా ఇదైంది. ఈ రోజే కొంచెం నాకు ఎన్ని డేస్కి తెలుసు, అందరికి 5 daysకి స్నానం చేపిస్తారు. కానీ నాకు తగ్గలేదు కాబట్టి నాకు 9 daysకి స్నానం చేయించారు. 9 days, 15 days అంటే మీరు ఇట్లా చూసుకోండి. ఇక నేను ఎంత పెయిన్ అనుభవించిన, అసలు నిద్రనే లేదు. డేలో వండుకుందామంటే నా కోసం సాయి నాకు ఇట్లా నిద్ర వస్తలేదు, ఫ్యాన్ గాలి సరిపోతలేదు అంటే వెళ్ళి కూలర్ తీసుకొని వచ్చిండు. ఆ కూలర్ వేసుకొని పండుకుంటే చలి పెడుతుంది ఒక్కొక్కసారి నిద్ర వస్తలేదు. మళ్ళీ డేలో వండుకుందామంటే డేలో నిద్ర వస్తలేదు. సాయి ఎట్టుపోయినా నా కోసం ఒక 5 నిమిషాలు రిటర్న్ రావాల్సింది. ఎందుకంటే నాకు సాయి లేని నడుస్తలేదు, లేవనికి అయితలేదు, ఏదైనా చేద్దామని అయితలేదు, వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అయితలేదు నా వల్ల. అట్లా సిచ్యువేషన్ వచ్చేసిండే. ఫస్ట్ టైం నేను ఇట్లాంటిది ఒక ఫేస్ చేశాను ఫస్ట్ టైం. సో అందుకే అంటే ఎట్లా చూసుకుంటాడో అనే ఒక ఫీలింగ్ ఉండే. కానీ దీని తర్వాత ఓకే, నన్ను బాగా చూసుకుంటాడు, నేను ప్రెగ్నెంట్ అయినా బాగా చూసుకుంటాడు. చాలామంది నేను ప్రెగ్నెంట్ అయినా సిమ్టమ్స్ అలా ఉన్నాయి అని చాలామంది కమెంట్ చేశారు. బట్ ఎందుకు పాపం వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు అనేసి సో ఇదే వీడియోలో చెప్తాను. నేను ప్రెగ్నెంట్ కాదు. ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఎన్ని డేస్ గ్యాప్ ఉండాల్సిన అవసరమే ఉండడం లేదు. మీకు వెంటనే మేము కూడా న్యూస్ అయితే మీతో షేర్ చేసుకునే మాకు ఎందుకు బాధ. అట్లాంటి మ్యాటర్ అయితే ఇంకా ఫాస్ట్గా వస్తాం కదా మీ దగ్గరికి. ఇట్లా అన్నీ సెట్ కాలేవు. ఇప్పుడే మనం చిన్న ఏజ్, ఇప్పుడే పిల్లలు ఎందుకు అనేసి జర ఆలోచిస్తున్నాం. అందరికి ఒకటే థాట్ ఉండదు, పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, అలా పెంచినామా, ఆ థాట్ ఉన్నా. కానీ మాకు ఇన్కమ్ ఉందరా సపోర్ట్గా కానీ ఏం లేదు, ఇన్కమ్ ఉందరా ఏం లేదు. అందరు అన్ని విషయాలు చెప్పుకుంటారు, కానీ మాకెందుకు, మేము అన్ని విషయాల మీద చెప్పుకుంటాం కానీ అన్ని డీప్గా చెప్పుకోలేదు. కొన్ని
పర్సనల్స్ ఉన్నాయి గైస్, అంటే చాలా పర్సనల్స్, అంటే అవి ఇక వీడియోలో చెప్పేది కాదు. ఆ, ఒకవేళ చెప్పుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. అందరి సిచ్యువేషన్ వేరు. ఒక యూట్యూబర్స్ ఇప్పుడు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ సిచ్యువేషన్ వేరు, మా సిచ్యువేషన్ వేరు. మనకేంటంటే ఫ్రెండ్స్ ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఏం కూడా లేదు. మన దాంతో మనం కొంచెం ఇప్పుడు ఏదో సెట్ అవుతున్నాం. ఈ సెట్ అయ్యే మూమెంట్లో పిల్లలు, మా అమ్మ కూడా అంటే పిల్లలు ఉండాలా పిల్లలు ఎప్పుడు అంటారు అని అంటారు. కానీ సో మాకు తెలుసు కాబట్టి వాళ్ళు పుట్టేదాకా ఏముండదని సో మేమే డిసిషన్ తీసుకొని కొన్ని రోజుల వరకు మనకు పిల్లలు వద్దు అనేసి మనం సెట్ కావాలి. మనం మంచిగా ఉంటేనే కదా వాళ్ళని మంచిగా చూసుకునేది. సో అంటే కొందరిని నేను కూడా చూసిన, ఎందుకంటే పెళ్లి చేసుకుని పిల్లలు అనేసి మళ్ళీ బాగా సఫర్ అయిపోయి మొత్తం కష్టపడట్లేదు. నాకు అట్లాంటిది వద్దు, మనం హ్యాపీగా ఉండాలా. హ్యాపీగా పిల్లలు పుడితే చేసుకోలేమని కాదు, మాకంటూ అంటే కొన్ని ఉంటాయి కదా సార్, చెప్పుకోలేము అని. మీరు మా అత్తమ్మ వాళ్ళు సపరేట్ ఉన్నారు కదా, ఎందుకు మీరు వాళ్ళు సపరేట్ పెట్టారని చాలా మంది అడిగారు. ఆ సిచ్యువేషన్స్ అవి ఉండే మా ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీతో చెప్పుకొని అయ్యేది వీడియోస్లో. కొందరికి కొన్ని పర్సనల్స్ అనేవి ఉంటాయి. ఆ పర్సనల్స్ అనేవి మీ ముందరికి మేము తీసుకురాలేము, అవి అట్లనే దాచుకోబడుతుంది. అట్లా సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మేము అట్లున్నాము. సో ఒకవేళ మీతో ఎప్పుడైనా చెప్పుకునే పరిస్థితి వస్తే చెప్పుకుంటాం తప్పకుండా. అదేంటంటే అంటే నా మనసు ఎట్లుంటుందంటే అందరం కలిసి ఉండాలనేసి ఉంటుంది. బట్ ఆ సిచ్యువేషన్ వేరు ఉంటుంది. అది అంటే నాకైతే కలిసి ఇంట్లో అందరం కలిసి ఉంటాం, కానీ కొన్ని సిచ్యువేషన్స్ అని బయట వాళ్ళ ఇలా వల్ల అది ఇదైపోతుంది. ప్రతి ఇంట్లో ఉండేదే, కానీ మా ఇంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా మేము ఏది చేసుకున్నా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే మా సిరికి కూడా మేము అందరం కలిసి ఉండాలనే ఉంటుంది. అట్లానే అత్త కోడళ్ళకి గొడవలు ఏం లేవు, కానీ మీరు అట్లా ప్రతి ఒక్కరికి అట్లనే ఉంటుంది. కానీ అవి ఇక వేరుంటాయి, అన్ని కయ్యాలి కదా ఉంటుంది అంతా. సో అందుకే ఉండలేదు. మళ్ళీ ఇంకొకటి రెంటిల్లు కాబట్టి రెంటిల్లు పెద్దది తీసుకొని కూడా అందరు ఉండొచ్చు, కానీ అట్లా సెట్ అవుతలేదు. సెట్ అయినప్పుడు అందరం కలిసి ఉంటాం కదా ఫ్రెండ్స్. వీడియోలో అనే కాదు, సో నేను బయట కూడా సాయికి ఎన్నో థ్యాంక్ యూ చెప్పాను. థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్. సీరియస్ చిన్న పిల్లలెక్కనే చూసుకున్నాడు. సాయి లేకపోతే నాకేమీ నడవదు. సాయి ఉండాలి నాకు, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ సాయి ఉంటేనే నాది ఏమన్నా నడుస్తుంది. సాయి లేకపోతే ఎంటీ అంతే. సో బయట మంచి మాట్లాడతాడు, వీడియోలోకి వచ్చే వాటికి మాట్లాడాలంటే అంటే వీడియోలో సైలెంట్గా ఉంటా కాబట్టి అట్లా సైలెంట్గా అనిపిస్తుంది కదా, సైలెంట్ అనుకుంటారు. కానీ అంతేగాని ఎందుకో కొంచెం కెమెరా ముంగట అంతా మాట్లాడలేము. మేడం డీజే స్పీకర్ వాయిస్తా ఉంటారు కదా, మనం కొంచెం ఎవరో ఒకరు అలా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సాయి బయట మాట్లాడతాను, నేను బయట ఎవరితో ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడు ఆఫ్లైన్ నేను ఎవరితో ఎక్కువ మాట్లాడితే సాయితోనే. ఆన్లైన్గా వచ్చిందంటే ఇప్పుడు మీతోనే ఎక్కువ మాట్లాడతావు, గ్యాప్ ఇవ్వకుండా యూట్యూబ్లో మాట్లాడేస్తా అంతే. సో కానీ మా సాయికి చాలా 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 థ్యాంక్ యూ. సో నన్ను చిన్న పిల్లలే కలుసుకున్నాడు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే భార్యని భర్తనే చేసుకోవాలి కదా, సో అట్లా నాకు కూడా సో అంటే నాకు ఇంత మంచి హస్బెండ్ దొరికినాను. అందరికీ ఉంటారు బేసిక్గా, కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక హీరో ఉంటాడు కదా, నా లైఫ్లో తినే హీరో. సో నన్ను బాగా చూసుకుంటాడు. సో ఇంత మంచి హస్బెండ్ దొరికినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. సో మా అమ్మ వాళ్ళకి ఏం టెన్షన్ ఉండదు నా సైడ్ నుంచి అయితే. సో సాయి మీద ఫుల్ నమ్మకం, అండ్ నేనే వాళ్ళకి ఎక్కువ భరోసా ఇస్తుంటాను. సాయి నన్ను అలా చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడు, నాకు ఏది కావాలంటే అది ఇస్తాడు. సో అఫ్ కోర్స్ మై హస్బెండ్ ఈజ్ మై, అంతే. మా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం, పీక్సిక అంతే. ఏదైనా కానీ హస్బెండ్ తర్వాత. నేను ఫస్ట్ లేదు అంటే మాకు మ్యారేజ్ అయినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నేను వదిలేసి ఉండకపోతుండే. కానీ కొత్త పెళ్ళైంది కదా, కొత్త అట్లా ఉంటారు కూడా. మాకు ఇప్పుడు పెళ్ళి 3 years ఏమో అవుతుంది, 3 years అవుతుంది. ఇప్పటికి అదే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయితే ఏడున్నావు వస్తున్నావు అంటే నాకు తప్ప వేరే పర్సన్స్ ఎవరు అంత క్లోజ్ కాదు. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడాను. బేసిక్గా నేను ఇంట్లోనే ఉంటాను. ఎట్లా అంటే నేను ఎవరికి మాట్లాడాను అనుకోండి, కానీ నేను నా పని ఏదో నేను చూసుకుంటాను. సో ఎక్కువ క్లోజ్ తినే కాబట్టి నాకు అప్పటి నుంచి సో అట్లా అడిక్ట్ అయిపోయాను అంతే. సో అట్లా నాకు కూడా మా భార్య గారు సిరి దొరకడం కూడా అంటే అదృష్టం అనొచ్చో మరి అదేమనొచ్చో, కానీ బాగుంది నాకైతే. మా ఇద్దరి మధ్య ఎందుకంటే ఇంత కలిసి ఉండడానికి అండర్స్టాండింగ్ అంటారు, ఇద్దరి మధ్యలో బాగుంటుంది అది. సో అది నాకు బాగా నచ్చుతుంది. నేను ఎట్లా ఆలోచిస్తున్నా తను అట్లనే ఆలోచిస్తుంది. ఇది ఏది చేసినా ఇద్దరు కలిసే ఉంటారు కాబట్టి మేము ఇంత మంచిగా ఉన్నాం అనుకుంటాం. మా దగ్గర ఒకప్పుడు మేము చేసుకున్నప్పుడు మా దగ్గర ఏం కూడా లేదు. అప్పుడు ఏది చేసినా మన అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటేనే ఒక్క మాట. ఉన్నప్పుడు ఎలా ఉన్నామో లేనప్పుడు కూడా అలానే ఉన్నాం. లేనప్పుడు అదే సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో ఉన్నామో
ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాము. సో అంతే అది గైస్. అప్పుడు బాగా చూసుకున్నాడు, ఇప్పుడు బాగా చూసుకుంటున్నాడు. సో అది గైస్, వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువ అయిపోయింది. సో నేనైతే హ్యాపీగానే ఉన్నా ఇప్పుడైతే. సో అంతా మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా బయట వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళందరూ సో సిరక్కకి ఎట్లుంది, బాగుందా లేదా అని అందరు అడిగితే అదొక లోపల సంతోషం అనిపించింది అన్నమాట. మీకు ఒక్కటి తెలుసా గైస్, నాకు ఎవ్వరు సిరియక్క అనరు, సాయి సిరియక్క అంటారు తెలుసా. నేను ఒకవేళ ఇట్లా వెళ్తూ ఉంటాను అనుకోండి, అందరు సాయి సిరియక్క నమస్తే, సాయి సిరియక్క నమస్తే అంటారు. ఆ పేరు సెకండ్ వస్తా అంతే. అట్లానే అది అన్ని కూడా టిక్ టాక్ ఉంటే సాయి సీర్ అని ఉంటుంది, అట్లనే పడుతుంది సాయి సిరియక్క అంటుంది. ఇప్పుడు నాకు కూడా ఎవరైనా కలిసినప్పుడు సాయి సీర్ కదా అని అంటారు అన్నమాట. అట్లా సాయి సీర్ అంటే ఇద్దరు కాదు, ఒక్కళ్ళే అన్నమాట అట్లా. సో ఈరోజు ఇప్పుడు కొంచెం మీద నవ్వుతుంది కాబట్టి బాగా అనిపిస్తుంది. సేమ్ ఆ పుల్లలు ఏరుకుంటున్నావా కట్టప్ప బాహుబలి 1 Part 1లో సేమ్ అట్లనే అనిపించింది. నాకే బాధ అనిపించింది, ఇట్లా అయిపోయింది ఏంది మా భార్య కోలుకుంటుందా లేదా అనేసి ఒక థింక్ ఉంటుంది. ఎందుకంటే తెలియదు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఎట్లా అయిపోయిందంటే చేదు ఏ తిన్నకన్నా సెట్ కాలే ఒక 4-5 days. ఇప్పుడు సాయాన్ని తీసుకొని చుట్లా తిని కొంచెం సెట్ అయింది. నాలుక మొత్తం ఎట్లా చేదు, నాకు కొంచెం సేపు ఏదైనా తిని కొంచెం ఉన్న చేదు, ఏదైనా తినాలనిపించేది, ఏదైనా తాగాలనిపించేది, నోరే సెట్ కాలేదు నాకు నాలుక. సో తర్వాత ఇప్పుడు సెట్ అయింది అనమాట. సో అది గైస్, వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువ అయిపోయింది. సో మీరు అనుకోవచ్చు మన సెకండ్ ఛానల్ సాయి సిరి ఫ్యామిలీ ఉంది కదా, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా దాంట్లో వంటకు సంబంధించిన సమ్మర్ స్పెషల్ వంటకి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి, కుకింగ్ వీడియోస్. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్.